హాయ్ హలో నమస్తే అందరికీ. ఇప్పుడు మీరు చూసిన లొకేషన్ వచ్చేసి పటాన్చెరు శ్రీరామట మాల్ హైదరాబాద్. ఇక్కడ ప్రతి శనివారం ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్స్ని వేలంపాట అయితే వేస్తారు. ఎవ్రీ సాటర్డే ఆప్షన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆప్షన్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సో పార్టిసిపేట్ చేయాలంటే ఎంట్రీ ఏంటి, రూల్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రీవియస్ వీడియోలో మనం హ్యుండాయ్ క్రెటా వెహికల్స్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో మనకు ఎక్స్యూవీ వెహికల్స్ అయితే ఉన్నాయి. వాటి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఆప్షన్ టైంలో చెప్పిన ప్రైస్ డీటెయిల్స్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ వెహికల్ లాట్ నెంబర్ 91. సో ఇక్కడ వెహికల్స్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఉంటాయి. ఎలాంటి వారంటీ ఇవ్వరు, గ్యారంటీ ఇవ్వరు. 2015 మోడల్ 2015 మహీంద్రా ఎక్స్వీ 500 వేరియంట్ ఇది. ఈ వెహికల్కి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ డబుల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్ ఆర్టీఏ. మీటర్ రేటింగ్ వచ్చేసి 1,17,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 5 లక్షల నుంచి 5,50,000 మధ్య చెప్పారు. 5 lakhs to 5,50,000. ఇది ఫైనల్ ప్రైస్ కాదు. ఆప్షన్ టైంకి ప్రైస్ అనేది తగ్గొచ్చు లేదా పెరగొచ్చు, గమనించండి. ఈ వేలంపాట ఎంట్రీ గురించి ప్రతి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్త వారు ఎవరైనా చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని. ఇక ఎంట్రీ వచ్చేసి 20,120. మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒక్క రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని మాత్రం అలా చేస్తారు. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సిందే. అండ్ అదేవిధంగా ఇక్కడ వెహికల్ తీసుకుంటే ఎలాంటి ఈఎంఐ ఆప్షన్ కానీ ఫైనాన్స్ ఆప్షన్ కానీ రాదు. వితిన్ 1 week లోపు ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. ఫుల్ పేమెంట్ చేసుకుంటే వెహికల్ రిలీజ్ చేస్తారు. సో గమనించండి. ఇంకా నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 92. 2012 మోడల్ 2012 మహీంద్రా ఎక్స్వీ 500 వర్షన్ ఇది. ఈ వెహికల్కి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ డబుల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది. ఆర్టీఏ వచ్చేసి సంగారెడ్డి ఆర్టీఏ. మీటర్ రేటింగ్ వచ్చేసి 1,69,000 కిలోమీటర్ తిరిగింది. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 3 లక్షల నుంచి 3,50,000 మధ్య చెప్పారు. 3 lakhs to 3,50,000. ఇక్కడ వేలంపాటలో తీసుకున్న వెహికల్కి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 2.5% సర్వీస్ ఛార్జ్. ఆ 2.5% మీద 18% జిఎస్టీ అయితే ఉంటుంది. అంటే లక్షకి 2,950 రూపాయలు అయితే సర్వీస్ ఛార్జ్ అయితే పే చేయాలి. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 93. 2012 మోడల్ 2012 మహీంద్రా ఎక్స్వీ 500 వర్షన్ ఇది కూడా. ఈ వెహికల్కి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ డబుల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఒరిజినల్స్ ఉంది, ఒరిజినల్స్ ఇస్తారు. ఇన్సూరెన్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్ ఆర్టీఏ. మీటర్ రేటింగ్ కూడా మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 3 లక్షల నుంచి 3,50,000 మధ్య చెప్పారు. 3 lakhs to 3,50,000. ఇక్కడ మీరు ఏ వెహికల్ తీసుకున్న వెహికల్కి ఏమైనా పెండింగ్ చలాన్స్, పర్మిట్లు, ఇన్సూరెన్స్లు, ఫిట్నెస్లు ఏ పెండింగ్ ఉన్నా ఎవరైతే తీసుకుంటారో ఆ కస్టమర్ పే చేసుకోవాలి. సో వాళ్ళైతే పే చేయరు. ఆప్షన్ టైంలో అవన్నీ చెక్ చేసుకొని తక్కువ పాడుకోండి, బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ లాట్ నెంబర్ 94. 2018 మోడల్ మహీంద్రా టీవీ 300 T6 వేరియంట్ ఇది. ఈ వెహికల్కి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ డబుల్ డీజిల్ వెహికల్. ఈ వెహికల్కి ఓన్లీ ఆర్టీఏ ఫామ్స్ మాత్రమే ఇస్తారు. ఫామ్ 35 కానీ 36 కానీ. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. మీటర్ రేటింగ్ వచ్చేసి మెన్షన్ చేయలేదు. ఆర్టీఏ వచ్చేసి మెర్చల్ ఆర్టీఏ. దీని ప్రైస్ ఆప్షన్ టైంలో 5,50,000 నుంచి 6 లక్షల మధ్య చెప్పారు. 5,50,000 to 6 lakhs. ఈ వెహికల్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు లాస్ట్లో క్లిప్స్ పెడతా అని చెప్పాను కదా. సో ఆ క్లిప్స్ అయితే చూడండి. ఇవ్వడం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వన్స్ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్ అనేది 12:30 or 1కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీగా. సో ఆ టైంలో ఒక్కొక్క వెహికల్ ర్యామ్ మీదకి వస్తాయి. అప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీటర్ రీడింగ్ ప్లస్ ఇంజన్ కండిషన్ అనేది. ఎందుకంటే ఇంజన్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వెహికల్కి 15 to 20 minutes టైం అయితే ఉంటుంది. ఆ టైంలో మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వెహికల్స్ని. సో ఈ విధంగా ఆప్షన్లో ఎన్ని వెహికల్స్ ఉంటాయి అన్ని వెహికల్స్ ఈ ర్యామ్ మీదకి వస్తాయి. కొన్ని రన్నింగ్ కండిషన్లో లేని వెహికల్స్ కూడా ఉంటాయి. అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రన్నింగ్ కండిషన్లో లేని వెహికల్స్. సో అవి చెక్ చేసుకున్న తర్వాత ఆప్షన్లో అయితే పార్టిసిపేట్ చేయండి క్లియర్గా.